హాయ్ నమస్తే, వెల్కమ్ టు తెలుగు జర్నీ ఛానల్. 7 ఉగ్రవాదులు, కానీ వాళ్ళని మట్టుబెట్టడానికి భారత సైన్యానికి పట్టింది ఏకంగా 326 రోజులు, అంటే దాదాపు ఒక ఏడాది. ఒక చిన్న గ్రామంలో నక్కిన వాళ్ళని అంతం చేయడానికి ఒక అడవిలో పెద్ద యుద్ధమే చేయాల్సిన పరిస్థితి అయితే ఎందుకు వచ్చింది? ఈ సుదీర్ఘ ఆపరేషన్లో మన సైనికులకు ఎదురైనటువంటి ఊహించినటువంటి సవాళ్ళు ఏంటి? ప్రాణాలను పణంగా పెట్టి వాళ్ళు వాడినటువంటి లేటెస్ట్ మోడర్న్ టెక్నాలజీ ఎలాంటిది? ఇది ఆపరేషన్ ట్రాషీ 1 స్టోరీ. దేశభక్తి, త్యాగం, ఇంకా గట్టి పట్టుదలతో సాగినటువంటి ఒక పోరాట గాథ. ఈ రియల్ స్టోరీ మొదలైంది 2025లో జమ్మూ కాశ్మీర్లోని కిష్ట్వార్ జిల్లాలో. ఇది కేవలం ఒక ప్రాంతం కాదండి, ఎత్తైనటువంటి పర్వతాలు కానీ దట్టమైనటువంటి అడవులు అన్నీ మొత్తం బాగా ఇదిగా ఉంటుందన్నమాట. ఎప్పుడూ కూడా మంచు కురుస్తూ ఉంటుంది ఇక్కడ. ఇంకా చెప్పాలంటే ఉగ్రవాదులకి ఇక్కడ స్వర్గధామం అంటారు కదా, అలాంటి పరిస్థితి అనమాట. అంటే చెనాబ్ లోయలో ఉన్నటువంటి ఈ ఏరియా దక్షిణ కాశ్మీర్కి ఇంకా పీర్ పంజాల్ ఆ పర్వతాల మధ్యలో ఉంటుందన్నమాట. ఇది చాలా కీలకమైనటువంటి ప్రాంతం. అక్కడ నుంచే ఈ ఉగ్రవాదులు ఏంటంటే తమ పనులను అన్నింటిని కూడా విస్తరిస్తూ ఉంటారు, ఇతర ప్రాంతాలకు వాళ్ళు ఎక్స్పాండ్ చేస్తూ ఉంటారు. సరిగ్గా ఇక్కడే పాకిస్తాన్కి చెందినటువంటి 7 జైషే మహమ్మద్ ఉగ్రవాదులను అక్కడ మకాం పెట్టారు. వీళ్ళకి లీడర్ ఎవరు అంటే సైఫుల్లా. గత 5 ఏళ్లుగా కాశ్మీర్లో ఉంటూ ఎన్నో అటాక్స్కి పాల్పడినటువంటి ప్లాన్ చేసినటువంటి మోస్ట్ వాంటెడ్ కమాండర్ ఆ సైఫుల్లా అనమాట. అతని టార్గెట్ ఒకటే, కిష్ట్వారా, దోడా, రాంబన్ ఈ 3 జిల్లాలలో కూడా మళ్ళీ టెర్రరిజాన్ని బలోపేతం చేయాలి అన్నది వాడి టార్గెట్ అనమాట. ఈ 7 సాదాసీదా టెర్రరిస్టులు అసలు కానే గారు. వాళ్ళకి ఆ ప్రాంతం మీద పూర్తిగా పట్టుందనమాట. అక్కడ అడవులు కానీ లోయలు కానీ అన్నీ బాగా తెలుసు వాళ్ళకి. కొట్టిన పిండి అంటారు కదా, అదే టైప్లో అనమాట. అలాగే ఆ స్థానికంగా ఉన్నటువంటి జనం మన కాశ్మీర్లో ఉన్నారు కదా, వాళ్ళతో కలిసిపోయి ఎవరికీ అనుమానం రాకుండా ఎలా ఉండాలో కూడా వాళ్ళకి బాగా తెలుసు అనమాట. భారత సైన్యం కదలికలను కూడా కనిపెట్టడానికి వాళ్ళకి సొంతంగా అక్కడ ఒక నెట్వర్క్ కూడా ఉంది. అందుకే ఈ 7 పట్టుకోవడం అంటే ఏదో అంటారు కదా, గడ్డివాములో సూదిని వెతకడం అని, ఆ టైప్ అనమాట. అంతకన్నా కూడా కష్టం అనమాట. వాళ్ళకి ఆ అడవి అండగా నిలిస్తే మన సైన్యానికి మాత్రం అదొక పెద్ద సవాల్గా మారిందనమాట. ఎందుకు ఇంత టైం తీసుకుంది మరి అంటే, ఏప్రిల్ మే 2025లో స్టార్ట్ అయింది. భారత సైన్యానికి చెందినటువంటి వైట్ నైట్ కోర్ అండ్ జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఇంకా సిఆర్పిఎఫ్ బలగాలు, వీళ్ళు 3 కలిసి ఈ ఉగ్రవాదుల వేటని మొదలుపెట్టారన్నమాట. కానీ ఇది వాళ్ళు అనుకున్నంత తేలిగ్గా అయితే కాలేదు. మొదట అడ్డంకి ఏమొచ్చిందంటే ఆ ప్రాంత భౌగోళిక స్వరూపం. ఆ కిష్ట్వార్ అడవులంటే కూడా దట్టమైనటువంటి చెట్లు ఉంటాయి, ఎటు చూసినా కానీ నిటారుగా ఉండేటువంటి కొండలు, కొండ చర్యలు ఎక్కాలంటే కూడా చాలా కష్టమయ్యేది అనమాట. వాతావరణం ఎప్పుడు ఎట్లా ఉంటుందో కూడా తెలియని పరిస్థితి అనమాట. వర్షం పడుతుంటుంది, మంచు కురుస్తుంటుంది, ఎముకలు కొరికే చలి ఉంటుంది. ఇవన్నీ సైనికులను ముందుకు వెళ్లకుండా అడుగడుగున అడ్డమడ్డాయి. ఈ పరిస్థితుల్ని ఉగ్రవాదులేమో తమకు అనుకూలంగా వాడుకున్నారన్నమాట. వాళ్ళు ఎప్పటికప్పుడు తమ స్థావరాలు మారుస్తూ సైన్యాన్ని చెక్కకుండా తప్పించుకుంటూ పోయారన్నమాట. నెలలు గడిచిపోతున్నాయి. సైన్యం యొక్క ప్రతి ప్రయత్నాన్ని కూడా సైఫుల్లా ముందుగానే పసిగడుతున్నాడు. ఈ చేజింగ్ ఒక పిల్లి ఎలుక ఆటలాగా మారిపోయింది. కాకపోతే ఏంటంటే ఈ ఆటలో ప్రాణాలు పడంగా పెట్టారు. అయినా మన సైన్యం మాత్రం పట్టయితే వదలలేదు. 100 రోజుల పాటు ఆ భయంకరమైనటువంటి చలిలో దట్టమైనటువంటి అడవుల్లో అలుపెరగకుండా గస్తీ కాశారు. ఆపరేషన్ ట్రాషీ 1 అండ్ ఒక వీరుడి త్యాగం గురించి మనం ఇప్పుడు చెప్పుకోవాలి. నెలలు గడిచాయి. 2026 జనవరి వచ్చింది. ఈ ఏడాది జనవరి వచ్చింది. సైన్యం పూర్తిగా తమ వ్యూహాన్ని మొత్తం కూడా మార్చేసింది. ఈసారి మరింత పక్కాగా టెక్నాలజీ సహాయంతో ఈ ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాలి, చుట్టుముట్టాలని చెప్పేసి డిసైడ్ అయింది. జనవరి 14 నాడు ఈ ఆపరేషన్ యొక్క అత్యంత కీలకమైన దశకు, అంటే ఆపరేషన్ ట్రాషీ 1 అనే పేరు అప్పుడు పెట్టారన్నమాట. ఇది జనవరి 18 నాడు ఏం జరిగిందంటే, ఆపరేషన్ చరిత్రలో ఒక విషాదకరమైనటువంటి రోజు ఆ రోజు అనమాట. సింగుపుర ఏరియాలో ఉన్నటువంటి దట్టమైన అడవిలో ఉగ్రవాదుల కదలికల మీద నిఘా వర్గాల నుంచి ఖచ్చితమైనటువంటి సమాచారం అందింది. వెంటనే స్పెషల్ ఫోర్సెస్ కమాండోల బృందం ఆ ఏరియాని చుట్టుముట్టింది. అక్కడ భీకరమైనటువంటి ఎదురుకాల్పులు మొదలైనవి, అటు ఉగ్రవాదులకు ఇటు మన సైన్యానికి మధ్య. ఈ టెర్రరిస్టులు పక్కా ప్లాన్తో ఏర్పాటు చేసుకున్నటువంటి స్థావరం నుంచి గ్రెనేడ్లు కానీ ఆటోమేటిక్ రైఫిల్స్తో వాళ్ళు అటాక్ చేశారు. ఈ భయంకరమైనటువంటి పోర్లో భారత సైన్యం ఒక వీర జవాన్ని కూడా కోల్పోయింది. స్పెషల్ ఫోర్సెస్కి చెందినటువంటి ఆ సైనికుడు దేశం కోసం ప్రాణాలు అర్పించాడు. మరో 8 మంది సైనికులు కూడా చాలా తీవ్రంగా గాయపడ్డారు. ఇది సైన్యానికి నిజంగా ఒక తీరని లోటు, ఒక ఇబ్బందికరమైనటువంటి అంశం. కానీ ఈ త్యాగం వాళ్ళ పట్టుదలని ఏమాత్రం కూడా నీరుగార్చలేదు, పైగా రెట్టింపు చేసింది. తమ సహచరుడి మృతికి ప్రతీకారం తీర్చుకోవాలి, ఆ ఉగ్రవాదాన్ని ఆ ఏరియా నుంచే తరిమి కొట్టాలని చెప్పేసి వాళ్ళు ప్రతిజ్ఞ చేశారు. ఆ రోజు సైన్యం ఆ ఉగ్రవాద స్థావరాన్ని ధ్వంసం చేసినా కానీ సైఫుల్లా మళ్ళీ తప్పించుకున్నాడు అక్కడి నుంచి. ఇక
టెక్నాలజీ వేట మొదలుపెట్టారు. టెక్నాలజీతో వేట అనేది మొదలుపెట్టారు. ఆ వీరుడి త్యాగం తర్వాత సైనిక జవాను మన జవాన్ చనిపోయిన తర్వాత సైన్యం తమ వ్యూహంలో టెక్నాలజీని మెయిన్ వెపన్గా మార్చిందనమాట. ఇక మీద కేవలం మనుషులతో కాదు టెక్నాలజీతో కూడా యుద్ధం చేయాలని చెప్పేసి డిసైడ్ అయింది. ఆపరేషన్ ట్రాషీ 1 ఇప్పుడు ఒక హైటెక్ వేటగా మారిపోయిందనమాట. అంటే ఆకాశంలో కానీ రిమోట్తో నడిచేటువంటి విమానాలు యూఏఈలు అంటారు కదా, అవి కానీ తర్వాత క్వాడ్ కాప్టర్ డ్రోన్లు ఇవన్నీ కూడా నిరంతరం గస్తీ కాయడం అనేది మొదలుపెట్టినమాట. ఈ డ్రోన్లు పంపేటువంటి లైవ్ ఫీడ్ ద్వారా సైనికులు నేలపైకి వెళ్లకుండా అడవిలోని ప్రతి అంగుళాన్ని కూడా జల్లెడబెట్టారు. వాళ్ళు శాటిలైట్ ఇమేజ్ సాయంతో ఉగ్రవాదుల కదలికల్ని వాళ్ళు వాడుతున్నటువంటి వాళ్ళు ఏ రూట్లో వెళ్తున్నారు ఏంటి అనేది కూడా వాళ్ళు తెలుసుకోగలిగారు. ఈ మోడర్న్ కమ్యూనికేషన్ టూల్స్ ద్వారా సైనికులు టీమ్స్ మధ్య కూడా అంటే ఒక సిఆర్పిఎఫ్ వాళ్ళు, కాశ్మీరీ పోలీసులు, స్పెషల్ ఫోర్సెస్ ఉన్నారు కదా, వీళ్ళందరినీ మధ్య ఒక ఇదనేది ఇన్ఫర్మేషన్ అనేది స్పీడ్గా సురక్షితంగా కూడా వెళ్ళిందనమాట. అలాగే పగలేమో డ్రోన్లు వాడేవాళ్ళు, రాత్రిపూటేమో నైట్ విజన్ కెమెరాలు వాడేవాళ్ళంట. ఇలా 24 గంటలు కూడా నిఘా అనేది ఆ టెర్రరిస్టుల మీద కొనసాగింది. అయితే సైఫుల్లా బృందానికి అడవిలోంచి కాలు బయటకు పెట్టడం కూడా చాలా కష్టమైపోయింది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక మూల కెమెరా వాళ్ళని ఫాలో అవుతూ వచ్చిందనమాట. ఈ టెక్నాలజీతో మంచి రిజల్ట్స్ అయితే వచ్చినాయి. ఫిబ్రవరి అంటే ఈ నెల 4న భద్రతా దళాలు మరో ఉగ్రవాదిని హతమార్చినమాట. ఇంకా మిగిలిన వాళ్ళు 3 అనమాట. వాళ్ళల్లో ఒకడు సైఫుల్లా. సైన్యం యొక్క ఉచ్చు అనేది రోజు రోజుకి బిగుసుకోవడం స్టార్ట్ అయింది. 300 రోజులకు పైగా సాగినటువంటి ఈ వేట ఇప్పుడు క్లైమాక్స్ కూడా చేరుకుంది. ఫిబ్రవరి 22 నాడు, ఈ నెల 22 నాడు ఆపరేషన్ మొదలై 326వ రోజు అనమాట. కిష్ట్వారాలోని పాసర్కుట్ ప్రాంతాల్లో ఒక పర్వతం కింద ఉన్నటువంటి మట్టి ఇంట్లో, దీన్ని అక్కడ ధోక్ అని పిలుస్తారు, అక్కడ ఆ మిగిలినటువంటి ఆ 3 టెర్రరిస్టులు కూడా దాక్కున్నారని చెప్పేసి పక్కా సమాచారం అందింది. వెంటనే ఆర్మీ ప్లస్ జమ్మూ కాశ్మీర్ పోలీసులు తర్వాత సిఆర్పిఎఫ్ దళాలు ఈ 3 కూడా ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా చుట్టుముచ్చారు. ఉదయం 11 గంటలకు ఫైనల్ ఆపరేషన్ అనేది స్టార్ట్ అయింది. ఆ మట్టి ఇంట్లో ఎంతమంది ఉన్నారో తెలీదు, వాళ్ళ దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయో కూడా ఖచ్చితంగా తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో సైనికులను మరి డైరెక్ట్గా పంపితే వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం కదా, డేంజర్ కదా. అందుకనే సైన్యం చాలా జాగ్రత్తగా వ్యూహాత్మకంగా ముందుకైతే వెళ్ళింది. ఉగ్రవాదులను బయటకు రప్పించేందుకు చాలా ప్రయత్నాలు చేసింది. వాళ్ళు లొంగకపోవడంతో ఇక సైన్యం ఫైనల్ అటాక్ స్టార్ట్ చేసింది. 2 వైపులా భీకరమైనటువంటి కాల్పులు అయితే జరిగినాయి. సైన్యం కాల్పుల దాటికి ఆ మట్టి ఇంట్లో మంటలు చెలరేగినాయి. గంటల తరబడి సాగినటువంటి పోరాటం తర్వాత కాల్పుల శబ్దం పూర్తిగా ఆగిపోయిందనమాట. ఆపరేషన్ కూడా ముగిసిపోయింది. లోపల ఉన్నటువంటి ఆ 3 ఉగ్రవాదులు, జైషే కమాండర్ ఉన్నాడు కదా సైఫుల్లా, వాడు కూడా హతమయ్యాడు. వాళ్ళ నుంచి AK-47 రైఫిల్స్ లాంటి భారీ ఆయుధాలను కూడా మన సైన్యం అయితే స్వాధీనం చేసుకుంది. అలా 326 రోజుల సుదీర్ఘ పోరాటం అనేది అప్పుడు ముగిసిందనమాట. 7 ఉగ్రవాదులను వెంటాడి మట్టుపెట్టారు మన సైనికులు. కానీ అసలు అన్ని రోజులు ఎందుకు పట్టింది అని చెప్పేసి చాలామందికి డౌట్ రావచ్చు. ఫస్ట్ ఏంటంటే కిష్ట్వార్ ఏరియాలో అత్యంత కఠినమైనటువంటి ప్రాంతం అండి అది. అంటే పర్వతాలు కానీ అవి కానీ చాలా కష్టం అనమాట. రెండవది ఏంటంటే సైఫుల్లా లాంటి జిత్తులమారి నక్క అంటారు కదా, జిత్తులమారి ఉగ్రవాది వ్యూహాలు చాలా కష్టమైనవి. ఇంకోటి మూడోది ఏంటంటే అత్యంత ముఖ్యమైనది ఏంటంటే సామాన్య జనానికి అంటే కాశ్మీరీ జనానికి ఎలాంటి ప్రాణహాని జరగకూడదు అని చెప్పేసి మన భారత సైన్యం లక్ష్యం. అందుకనే సైన్యం తలుచుకుంటే ఆ ప్రాంతాన్ని బాంబులతో వెంబట నేలమట్టం చేసి పడేయచ్చు. కానీ వాళ్ళు ఆ పని చేయలేదు. ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా వేశారు. ఒక్క కాశ్మీరీ ప్రాణం కూడా పోకుండా, సామాన్య జనాన్ని ప్రాణం పోకుండా ఆ టార్గెట్ అనేది ఫినిష్ చేశారు. ఈ ఆపరేషన్ మన సైనికుల పట్టుదలకి, వాళ్ళ త్యాగానికి హ్యాట్సప్ చెప్పుకోవాలి. ప్రాణాలు అర్పించినటువంటి ఆ వీర జవాన్ల త్యాగాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఆర్మీ, పోలీస్, సిఆర్పిఎఫ్ మధ్య ఈ ఎంతో కోఆర్డినేషన్తో ఈ ఆపరేషన్ అయితే సక్సెస్ చేశారు. అలాగే కష్టకాలంలో టెక్నాలజీని కూడా ఎంతో సమర్థవంతంగా వాడుకోవచ్చు ఈ ఆపరేషన్ కూడా ప్రూవ్ చేసింది. 326 రోజుల పాటు చలిలో వానలో ప్రాణాలను పడంగా పెట్టి మన కోసం, మన దేశం కోసం పోరాడినటువంటి ఆ సైనికులకు మనం అందరం కూడా సెల్యూట్ చేద్దాం. వారి త్యాగాల వల్లే మనం ఈరోజు ప్రశాంతంగా ఉన్నామని చెప్పేసి ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకుందాం. మనం ఈ ఆపరేషన్ గురించి మీ అభిప్రాయం ఏంటి? భారత సైన్యం పట్టుదలపై మీ ఆలోచనలను ఈ కింద కామెంట్స్లో పంచుకోండి. మీకు ఈ రియల్ స్టోరీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి దయచేసి మీ ఫ్రెండ్స్ కానీ మీ కుటుంబ సభ్యులు కూడా షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోల కోసం మన తెలుగు జర్నీ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్. कंपनी की